దేశాధినేతలకే కాదు సొంత వారిని బెదిరిస్తున్నారు ట్రంప్. భారత్లో టెస్లా ఫ్యాక్టరీ పెట్టొద్దంటూ ఎలాన్ మస్క్కు ఉచిత సలహా ఇచ్చారు. నిజంగా టెస్లా భారత్లో కంపెనీ పెడుతుందా? ఢిల్లీ, ముంబై లాంటి చోట్ల షోరూంలు ఏర్పాటు చేసి కార్లను దిగుమతి చేసుకుని అమ్ముకుంటుందా? టెస్లా ఇక్కడే కంపెనీ పెడుతుందా? అమెరికాలో నంబర్ 1 ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఢిల్లీలో షోరూంల ఏర్పాటు కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఈ పరిణామాలు ట్రంప్ కు నచ్చినట్లు లేవు. భారత్ లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రణాళిక అన్యాయమన్నారు ట్రంప్. మస్క్ పక్కనే ఉన్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేతతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇండియాలో ఈవీలను ప్రారంభించాలని కోరారు. తర్వాత కొన్ని రోజులకే భారత్ లో నియామకాలు చేపట్టింది టెస్లా. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి టెస్లా కార్లను విక్రయించే అవకాశం ఉంది. భారత్ లో విద్యుత్ కార్ల తయారీ కంపెనీ పెట్టాలా వద్దా అనే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే భారత్ ప్రభుత్వం నూతన ఈవీ పాలసీని ఆవిష్కరించింది. కార్ల తయారీ సంస్థలు దేశంలో కనీసం $50 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తే దిగుమతి సుంకాలను 50% తగ్గించేలా కేంద్రం కొత్త విధానం తీసుకురానుంది. 2016లోనే భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ప్రీ బుకింగ్స్ ను కూడా ప్రారంభించింది. అయితే ఇంపోర్ట్ డ్యూటీ విషయంలో భారత ప్రభుత్వం సరైన స్పందన లేకపోవడంతో ఆగిపోయింది. టెస్లా కారు ప్రారంభ ధర 22 లక్షల రూపాయలు ఉండే అవకాశం ఉంది. దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ కార్లను ఈ షోరూమ్స్ ద్వారా మొదట్లో విక్రయించే అవకాశం ఉంది. మొదట్లో మోడల్ 3, మోడల్ S, మోడల్ Y ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మనుంది. బెర్లిన్ ఫ్యాక్టరీ నుంచి ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్మే ఛాన్స్ ఉంది. టెస్లా 2 బిజినెస్ సెంటర్లలో షోరూమ్స్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతోంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఒకటి, ఢిల్లీలోని ఏరోసిటీ దగ్గర మరో షోరూం ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఢిల్లీలోని ఏరోసిటీలో మరొకటి ఏర్పాటు కానుంది. టెస్లా అతిపెద్ద ఆందోళనలో ఒకటి భారతదేశం విధిస్తున్న అధిక సుంకం. $40,000 కన్నా ఎక్కువ ధర ఉండే హై ఎండ్ కార్లపై దిగుమతి సుంకాలను 110% నుంచి 70%కి తగ్గించినా ఇది కూడా చాలా ఎక్కువేనని భావిస్తున్నారు. ఏదైనా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు దిగుమతి చేసుకుంటే తొలి 8,000 కార్లకు 15% సుంకాలే విధించనున్నారు. ఈ వెసులుబాటును టెస్లా వినియోగించుకునే అవకాశం ఉంది. మార్కెట్లో కొన్నాళ్లు విక్రయాలు చేశాక ఇండియాలోనే ప్లాంట్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది టెస్లా. ప్లాంట్ తమ దగ్గర పెట్టాలంటూ గుజరాత్, తమిళనాడు, తెలంగాణ కోరుతున్నాయి. ఇలా చేస్తే మరింత తక్కువ ధరకు టెస్లా ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అమెరికా అధ్యక్షునితో కలిసి ఎలాన్ మస్క్ భారత్ లో పర్యటించే అవకాశం ఉంది. ట్రంప్ వద్దని చెప్పినా ఎలాన్ మస్క్ వినే పరిస్థితుల్లో లేరు.